జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. మారుతున్న జీవన శైలి, జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు ఇలాంటి వాటి వల్ల ప్రస్తుత కాలంలో ఇన్ఫెర్టిలిటీ, సంతానలేమి అనేది చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. చాలా మంది దంపతులు ఈ సమస్య వల్ల బాధపడుతున్నారు. అయితే ఇన్ఫెర్టిలిటీకి చాలా సొల్యూషన్స్ లభిస్తూ ఉన్నాయి. సమస్య ఎక్కడుందో తెలుసుకుని ఆ సమస్యకు తగిన పరిష్కారాలు అందించడానికి కూడా ఎన్నో రకరకాల ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఆ ట్రీట్మెంట్స్ గురించి, ఈ సంతానలేమి కారణాలు ఏంటి, అవి అంటే ఈ కారణాలను అవాయిడ్ చేయగలిగితే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ కారణాలను అవాయిడ్ చేస్తూ ఒక మంచి ఆహారపు అలవాట్లను చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ ఇన్ఫెర్టిలిటీకి ఒక సొల్యూషన్ అయితే వస్తుంది. సో ఈ సొల్యూషన్ని మొత్తం ఎలా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఇవాళ జీవనరేఖలో చూద్దాం. మనకు ఈ అంశాలనే తెలియచేయడానికి 49 సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ సప్న గారు మన స్టూడియోలో ఉన్నారు. అయితే సంతానం సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. అయితే ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? ఇన్ఫర్టిలిటీ అంటే వెన్ వి యాక్చువల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ స్టేయింగ్ టుగెదర్, వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న 1 year లోపు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే ఆ కపుల్ని మనం ఇన్ఫర్టిలిటీ కపుల్ అని నేమ్ చేస్తాము. దాంట్లో కూడా 2 types ఉంటాయి. వన్ ఇస్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండ్ ఇస్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళు ట్రై చేసినా కానీ ఒక్కసారి కూడా వాళ్ళకు ప్రెగ్నెన్సీ అందట్లేదు, ఇన్ ఫార్మ్ ఆఫ్ బేబీ ఆర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ అబార్షన్ కూడా ఒకటి కూడా ఇంతవరకు అవ్వలేదు. దానికి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఐదర్ దే ఆర్ హ్యావింగ్ 1 baby, దే ఆర్ ట్రైయింగ్ ఫర్ ద సెకండ్ చైల్డ్ అండ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ దట్ ప్రెగ్నెన్సీ, ఆర్ వాళ్ళకి ఇంతకుముందు లేడీకి ఒక అబార్షన్ అయినా ఒక మిస్క్యారేజ్ లాంటిది ఏమన్నా అయ్యి ఉంటే దానికి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాం మనం. ఓకే అండి, మనం ఫస్ట్ కాల్ చూద్దాం. కరీంనగర్ నుంచి స్వాతి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే మేడం. స్వాతి గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారు మాట్లాడండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది మేడం. ఓకే. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయింది 3 monthsకి, తర్వాత అబార్షన్ అయిపోయింది. ఓకే. మళ్ళీ కన్సీవ్కి ట్రై చేస్తున్నాం, అయినా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. ఓకే. ఇంజెక్షన్స్ 3 months ఇంజెక్షన్స్ తీసుకున్న, HMG ఇంజెక్షన్స్, అయినా కాలేదు. మరి IUIకి వెళ్ళమంటారా లేకపోతే నార్మల్గా వస్తుందా? ఇప్పుడు మీకు 3 months అబార్షన్ అయ్యి ఎన్ని రోజులు అయిందండి? మ్యారేజ్ అయిన 1 yearలో, మ్యారేజ్ అయిన తర్వాత 3 monthsకి వచ్చింది ప్రెగ్నెన్సీ, తర్వాత అబార్షన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రావట్లేదు. అదే అబార్షన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందంటున్నారు? 2 years అయిపోతుంది. 2 years అబార్షన్ అయినప్పుడు మీకు గర్భసంచి కడగడం కానీ క్యూరేటాజ్ కానీ ఏమైనా చేశారా? టాబ్లెట్స్తో పోయిందా? టాబ్లెట్స్ తోటే పోయింది. టాబ్లెట్స్తో పోయింది, క్యూరేటింగ్ ఏం చేయలేదు. చేయలేదు. సరే అండి, మీరు ఒకటి HCG అని ఒక టెస్ట్ ఉంటుంది, ట్యూబ్ టెస్ట్ అంటాం మనం దానికి. ఒకవేళ ప్రీవియస్ అబార్షన్ అయ్యి ఉంటే నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయ్యాయా మధ్యలో, ఈ మధ్య కాలంలో, అది మనం చూసుకోవాలి. HCG చేస్తే మీ ట్యూబ్స్ బాగున్నాయి అంటే IUI ప్రొసీజర్కి వెళ్తే బాగా అండి. రైట్. అయితే జనరల్లీ ఈ ఇన్ఫెర్టిలిటీకి కారణాలు ఏమై ఉంటాయి? ఇన్ఫర్టిలిటీకి మనము యాక్చువల్లీ వి డివైడ్ మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అండ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని. మేల్ ఫ్యాక్టర్ ఇస్ కణాలు తక్కువ ఉండడం ఇస్ దేర్, వెరాజ్ ఫీమేల్ ఫ్యాక్టర్లో యూట్రైన్ ఫ్యాక్టర్స్ అంటే గర్భసంచికి రిలేటెడ్ కాజెస్ అండ్ ట్యూబ్స్ రిలేటెడ్ కాజెస్ అండ్ ద ఓవరీస్ రిలేటెడ్ కాజెస్ ఆర్ దేర్ అండ్ హార్మోన్ రిలేటెడ్ ఆర్ దేర్. సో గర్భసంచికి అంటే యూట్రస్ రిలేటెడ్ అంటే గర్భసంచి లోపల పొర డెవలప్ కాకపోవడం కానీ, లేకపోతే దాంట్లో ఏమైనా అడ్డుగోడ లాంటిది, సెప్టమ్ లాంటిది ఏమైనా ఉండడం కానీ, దాట్ క్యాన్ బి అ రీజన్. అండ్ ఇండియన్ సినారియో ట్యూబ్ రిలేటెడ్ అంటే ట్యూబర్క్యులోసిస్ ఇస్ మోర్ కామన్. ట్యూబర్క్యులోసిస్ అఫెక్టింగ్ ద జెనైటల్ ఆర్గన్స్, ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి దాంట్లో. ఓవరీస్ రిలేటెడ్ ఇస్ హార్మోన్ రిలేటెడ్. ఓవరీస్లో 1 egg is produced at a time in single cycle. That egg is not producing because of some hormonal imbalance. That is one of the cause. ఓకే అండి, మన నెక్స్ట్ కాల్ చూద్దాం. వెంకట్ గారు లైన్లో ఉన్నారు. హలో. హలో వెంకట్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అవుతుంది. ఓకే. యాక్చువల్గా మా వైఫ్ నేను దూరంగా ఉంటాము, అంటే అప్పుడప్పుడు కలుస్తారు. ఓకే. సో ఇప్పుడు పిల్లల కోసం ట్రై చేస్తున్నాము. ఓకే. అయితే మీరు ఇంతవరకు ఏ డాక్టర్ని కలవలేదా?
లేదు లేదు. హ్యావ్ యూ మెట్ ఎనీ డాక్టర్? నో. ఓకే, యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ రావడానికి హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండడము అది దట్ ఈస్ అట్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్. అంటే మీ ఆవిడికి ఎగ్ రెడీ అయ్యి ఎగ్ రప్చర్ అయ్యే టైంకి, ఓవ్యులేషన్ అయ్యే టైంకి హస్బెండ్ అండ్ వైఫ్ స్టే టుగెదర్, దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ రావాల్సిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ టైంలో. అయితే మీ వైఫ్కి 1 month సైకిల్ ఉంటే లాస్ట్ 14 days కట్ చేశాక మధ్యలో వాట్ ఈస్ ద 14th డే ఉంటుంది కదా, ఆ టైంలో ఓవ్యులేషన్ అవుతుంది. సో దట్ టైంలో మీరు కలిసి ఉండడం ఇంపార్టెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ టు గెట్ ఇట్, అంటే ఇది ఏ టైంలో ఓవ్యులేషన్ అవుతుంది అది చూసుకోవడానికి ఇఫ్ యూ కన్సల్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు స్కాన్ చేసి ఈ టైంలో ఓవ్యులేషన్ ఉంది అని మీకు చెప్పగలరు. ఎందుకంటే యు ఆర్ నాట్ స్టేయింగ్ టుగెదర్ కాబట్టి ఆ టైమింగ్లో మీరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే. జనరల్లీ ఒకప్పుడు అవేర్నెస్ తక్కువ ఉండేది, సంతానం కలగలేదు అంటే కేవలం మహిళకు సంబంధించిన సమస్య ఇది. బట్ ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, ఒక మంచి ఇది మంచి సూచన అనుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఒక మహిళలో సాధారణంగా ఇన్ఫెర్టిలిటీ రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఇందాక మీరు చెప్పినట్టు చాలా రీజన్స్ చెప్పారు. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? ట్రీట్మెంట్ ఈజ్ యాక్చువల్లీ నౌ-a-days ఇట్ ఈస్ బికమింగ్ వెరీ సింపుల్. ట్రీట్మెంట్ మ్యాక్సిమమ్ లేడీస్లో ఇప్పుడు నౌ-a-days వచ్చిన ప్రాబ్లమ్ ఇస్ PCOD ప్రాబ్లమ్, పాలిసిస్టిక్ ఓవరీస్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దిస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈజ్ ఆల్సో నౌ-a-days ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి కొద్ది ఒబెసిటీ ఉంది అంటే PCOS ప్రాబ్లమ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. So the woman has to become little bit active. 40 minutes of walk is important for a PCO lady. దాని తర్వాత దే హ్యావ్ టు చేంజ్ దేర్ డయట్, రిడ్యూస్ సమ్ వెయిట్. అయితే హార్మోనల్ బ్యాలెన్స్ కొంతవరకు దాంతో కరెక్ట్ అవ్వచ్చు. దాని తర్వాత పీసీఓకి మనము ఒక ఎగ్ రావడానికి, అంటే పీసీఓలో చిన్న చిన్న ఎగ్స్ ఒకటేసారి ఫామ్ అవుతాయి. 1 single egg డజంట్ రీచ్ ద డామినెంట్ ఫాలికల్ స్టేజ్, అంటే ఒకటే పెద్దగా అయ్యి అది ఎగ్ రప్చర్ అయ్యే స్టేజ్కి వెళ్ళడం కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది. సో వీ గివ్ సమ్ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక ఎగ్ రావడానికి మనం ట్రై చేస్తాము. ఆ ఎగ్ వచ్చిన తర్వాత వీ క్యారీ ఫార్వర్డ్ విత్ ద ట్రీట్మెంట్. దట్ ఈస్ వెరీ సింపుల్ ఫర్ ద పీసీఓ లేడీ. ఓకే. ఒబెసిటీ ఏ విధంగా రీజన్ అవుతుంది ఇన్ఫెర్టిలిటీకి? ఒబెసిటీలో ఆండ్రోజన్స్ ఎక్సెస్ అవుతాయి. సో ఆండ్రోజన్ ఇస్ ద నాట్ నీడెడ్ హార్మోన్ ఇన్ దిస్ మెన్స్ట్రల్ సైకిల్. సో దీనివల్ల దిస్ విషియస్ సైకిల్, ఆండ్రోజన్స్ ఎక్సెస్ అవుతాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. FSH LH అని ఒక హార్మోన్ ఉంటుంది, దాని రేషియో ఆల్టర్ అవుతుంది ఇన్ పీసీఓడీలో. సో దిస్ ఆల్టర్డ్ రేషియో అండ్ దిస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విల్ లీడ్ టు యానోవ్యులేటరీ సైకిల్స్. అంటే ఈ ఎగ్ ఫామ్ అయ్యి ఎగ్ రప్చర్ అయ్యి వాట్ ప్రెగ్నెన్సీ రిజల్ట్స్, ఆ రిజల్ట్ రావడానికి కష్టమవుతుంది. ఓవ్యులేషనే జరగదు, యానోవ్యులేటరీ సైకిల్స్ ఉంటాయి ఈ పీసీఓ లేడీస్లో, ఓబీస్ లేడీస్లో. సో ప్రెగ్నెన్సీ ఈజ్ అ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. ఓకే అండి. నెక్స్ట్ నజిమా గారు లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో, చెప్పండి. మేడం, నిన్న భీమాలో మా మ్యారేజ్ అయి 8 years అవుతుంది. 8 years అవుతుంది మా మ్యారేజ్ అయ్యి మేడం. ఓకే అమ్మా, 8 years అవుతుంది. ఒక పాప మేడం, 7 years పాపకి. మళ్ళీ ప్రెగ్నెంట్ కాలేదు మేడం. ఓకే, ఎక్కడైనా చూపించారా అమ్మా ఈ 7 yearsలో? మేడం మధ్యలో 3 years పాప 3 years తర్వాత ప్రెగ్నెంట్ అయ్యింది మేడం. ఓకే. ప్రెగ్నెంట్ అయినాక అబార్షన్ అయింది మేడం. 5 months అబార్షన్ అయింది. అబార్షన్ అంటే ఈ అబార్షన్స్ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదని చూపించారా మీరు డాక్టర్ని? చూపించినాం మేడం. టెస్ట్లు అన్నీ ఏమైనా చేశారా? చేశారు మేడం. ట్యూబ్ టెస్ట్ చేశారా అమ్మా? చేసారు మేడం, ట్యూబ్ టెస్ట్ కూడా. ట్యూబ్ టెస్ట్ బాగానే ఉందన్నారా? HSG బాగానే ఉందని చెప్పారు మేడం. ఓకే అమ్మా, మీకు ట్యూబ్ టెస్ట్ బాగుంటే IUI అనే ప్రొసీజర్కి వెళ్తే బాగా. ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? నజిమా గారు 29 years. ఓకే అమ్మా, మీరు IUI అనే ప్రొసీజర్కి ఒక Day 2 స్కాన్, అంటే మీకు డేట్ వచ్చిన 2 రోజులు ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి ఒక స్కాన్ చేసుకుంటే మీకు ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి ఆ సైకిల్లో అది చూస్తారు వాళ్ళు, ఎగ్స్ మానిటర్ చేస్తారు. దాని తర్వాత మీకు IUI అనే ప్రొసీజర్కి వెళ్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి యాజ్ యువర్ ట్యూబ్స్ ఆర్ గుడ్. ఓకే అండి. నెక్స్ట్ సత్తుపల్లి నుంచి జయంతి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. జయంతి గారు చెప్పండి, మాట్లాడండి డాక్టర్ గారు. నాకు ఒక పాప ఒక బాబు అండి. చెప్పండి. నాకు ఒక పాప ఒక బాబు అండి. బాబు 3 years అయిందండి చనిపోయి.
ఇద్దరు పిల్లలు అని చెప్పి ఆపరేషన్ చేయించేస్తున్నాం అండి. ఓకే. అయితే ఇప్పుడు బాబు పోయాడు కదండి, మళ్ళీ బాబు కావాలని అది మళ్ళీ రీ ఆపరేషన్ చేస్తారని వెళ్తే ఆపరేషన్ అవసరం లేదు, IVF వెళ్ళమన్నారండి. ఓకే అండి. అయితే నాకు బాబు అప్పుడు కడుపులో గెట్టుంటానా ఒక ఓవరీ ఒకటి తీసేశారు. అయితే ఓవరీ తీసానా మామూలు కలిసినప్పుడైనా పోతుంటది, ఇప్పుడు టెస్ట్ చేయడానికైనా పోతుంది, అది ట్యూబ్ పూర్తి చేసుకోవాలి అని అన్నారండి. అట్లా అలా చేయించుకున్నామని మాకు ఉందండి. ఒకళ్ళు చేయించుకుంటే ఓకే, మీకు ఒక ఓవరీ ఉంది, ఒక ఓవరీ తీసేశారు. ట్యూబెక్టమీ అంటే ఆల్రెడీ ట్యూబల్ పిల్లలు కాకుండా ఆపరేషన్ మీకు అయిపోయింది అండ్ మీకు ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటున్నారు, అంతేనా? అవును. సరే, యాక్చువల్లీ ఈ ట్యూబెక్టమీ అయిన తర్వాత అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత లైక్ దిస్ మెనీ పేషెంట్స్ కమ్. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. వన్ అంటే ప్రెగ్నెన్సీ అందడానికి ఎగ్ తయారైన తర్వాత స్పర్మ్ అండ్ ఎగ్ మీట్ ఇన్ ద ట్యూబ్. సో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ వెళ్ళి గర్భసంచి లోపల అతుక్కుంటుంది, ఇంప్లాంటేషన్ గర్భసంచి లోపల అవుతుంది. సో ట్యూబ్ బ్లాక్ ఉన్నాయి అని అంటే ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వడానికి, ఫర్టిలైజేషన్ అవ్వడానికి ట్యూబ్లో నౌ దెర్ ఇస్ నో ఛాన్స్. సో వాట్ వీ కెన్ డూ ఇస్, వన్ ఆప్షన్ ఇస్ ట్యూబల్ రీకెనలైజేషన్ అంటారు దాన్ని. దాంట్లో లాప్రోస్కోపికలీ ఆర్ ఓపెన్ 2 రకాలుగా చేస్తారు. దాంట్లో లాప్రోస్కోపికలీ ట్యూబల్ రీకెనలైజేషన్ అంటే అవి కట్ చేసిన పార్ట్ మళ్ళీ జాయిన్ చేస్తాం మనము. సో అది ఎంతవరకు కట్ చేశారో అది ఫస్ట్ HSG చేసుకొని చూస్తాము. ఇఫ్ అ స్మాల్ పార్ట్ ఇస్ కట్, దెర్ ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ రీకెనలైజేషన్ సక్సెస్ అవుతుంది, నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ ద సెకండ్ ఆప్షన్ ఇస్ యూ స్ట్రేట్ అవే గో ఫర్ అన్ IVF అంటే మనము ఎగ్స్ తయారయ్యాక 1 egg ఇస్ అంటే మెనీ ఎగ్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ IVF సైకిల్. సో ఆ ఎగ్స్ తీసుకొని స్పర్మ్ అండ్ ఎగ్ ది ఫర్టిలైజేషన్ వీ డూ ఇన్ ద ల్యాబ్. సో ట్యూబ్లో ఏ ప్రొసీజర్ జరగాలి ఆ ప్రొసీజర్ మనం ల్యాబ్లో చేస్తాము. ల్యాబ్లో చేసిన తర్వాత ఆ ఫర్టిలైజ్డ్ pregnancy is there, embryo is there, that embryo we implant inside we send inside the uterus, అది అక్కడే ఇంప్లాంట్ అయిపోతుంది. దీస్ ఆర్ ద 2 ఆప్షన్స్. సో డిపెండింగ్ ఆన్ మీకు ఎంత ట్యూబ్ పోర్షన్ మిగిలి ఉంది, చేసిన తర్వాత దాని ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అంటే ఇట్ ఈస్ బెటర్ యూ గో ఫర్ అన్ IVF అంటే టెస్ట్ బేబీ ప్రెగ్నెన్సీకి వెళ్ళడం బెటర్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ సతీష్ మిర్యాలగూడ నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో సతీష్ గారు, నమస్తే అండి. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి మేడం, పెళ్ళై 5 years అవుతుంది మేడం నాకు. ఓకే. అది IUIకి వెళ్దాం అనుకుంటున్నాను మేడం, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మేడం తర్వాత? IUI అంటే ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. IUIలో ఏముంటుందంటే మీ వీరకణాలు తీసుకుని దే ప్రొసెస్ ఇట్, అంటే దానికి కాన్సన్ట్రేట్ చేస్తారు. దాంట్లో ఏమైనా డెబ్రిస్ ఉంటే తీసేసి ద కాన్సన్ట్రేటెడ్ స్పర్మ్ పార్ట్ ఏముంటుంది ఈమెకి ఓవ్యులేషన్ అయిన టైంలో అంటే ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఆమె గర్భసంచిలో పంపిస్తారు. దట్ ఈస్ ద వెరీ సింపుల్ ప్రొసీజర్. దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. రైట్. నెక్స్ట్ కవిత గారు విశాఖపట్నం నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి కవిత గారు, మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, మాట్లాడండి డాక్టర్ గారితో. ఓకే. చెప్పండి కవిత గారు, మీ క్వైరీ ఏంటి? మేడం యా మాట్లాడండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, మీరు డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి. ఓకే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఆల్రెడీ నాకు PCOD అయింది. అది అంటే ఇప్పుడు IVF చేయించుకున్నాను ప్లాన్ లో ఉన్నాము. అదే అది సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఓకే, IVF అని అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాం దాన్ని. ఇట్స్ అ టెస్ట్ ట్యూబ్ బేబీ ఓన్లీ. సో IVFకి ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఆర్ 40 to 50%. ఇఫ్ వీ డూ 10 కేసెస్లో 1 cycleలో ఒక 4 to 5 patients విల్ హ్యావ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అండ్ 5 patients విల్ హ్యావ్ నెగటివ్. నెక్స్ట్ కాల్ చూద్దాం. రజిత గారు లైన్లో ఉన్నారు. హలో హలో రజిత గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ గారు, నా పేరు రజిత. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అది నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి. ఓకే. కానీ వన్స్ ఒకసారి అబార్షన్ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ అబార్షన్ అయ్యాక మళ్ళీ నాకు PCOD ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందండి. ఓకే అండి.
అయితే ఇది మేడం అంటే నేను ఇక్కడే చూపించుకుంటున్నాను మేడం. పీసీఓడి ప్రాబ్లం ఉంది కదా, జనరల్ గా మందులు అంటే టాబ్లెట్స్ ఇస్తున్నారనమాట. ఆ టాబ్లెట్సే కంటిన్యూ చేస్తున్నాను. హెచ్యూసి ఇంజెక్షన్ ఎంతవరకు పనిచేస్తుంది? ఏం ఇంజెక్షన్? కూడా నాకు ఇంజెక్షన్స్ వేస్తేనే నాకు కన్ఫర్మ్ అయిందండి. ఇప్పుడు ఏ ఇంజెక్షన్ అండి? ఎండోమెట్ థిక్నెస్ తగ్గి మళ్ళీ అంటే అబార్షన్ అయ్యాక ఎండోమెట్ థిక్నెస్ తగ్గింది అని చెప్పారు. మరి హెచ్యూసి ఇంజెక్షన్ ఎంత వరకు రిజల్ట్ ఇస్తుందని అడగాలి. ఏ ఇంజెక్షన్ అంటున్నారు? హెచ్సిజీనా? అవునండి. ఓకే అండి, మీకు ఎగ్ తయారైన తర్వాత కరెక్ట్ సైజ్ వచ్చినప్పుడు అంటే 18 to 20 mm సైజ్ వచ్చినప్పుడు ఇంజెక్షన్ హెచ్సిజీ అని ఇస్తాము. ఆ ఇంజెక్షన్ ఎగ్ పెరగడానికి కాదు, పెరిగిన ఎగ్ రప్చర్ అవ్వడానికి ఇస్తాము. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 36 hours ఎగ్ రప్చర్ అవుతుంది. ఆ టైంలో మీరు భార్యాభర్తలు కలిసి ఉండడం కానీ లేకపోతే ఐయుఐ ప్రొసీజర్ చేయడం కానీ జరిగితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ దుర్గా ఒంగోలు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి దుర్గా గారు, చెప్పండి. దుర్గా గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి. దుర్గా గారు చెప్పండి, మీ వాయిస్ క్లియర్గానే ఉంది, చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. 2 times ఐయుఐ కూడా చేయించుకున్నాను కానీ సక్సెస్ అవ్వలేదు. థైరాయిడ్ ప్రాబ్లం. ఓకే అండి, థైరాయిడ్ ఇప్పుడు నార్మల్కి వచ్చిందా అండి? మీరు ట్రీట్మెంట్ తీసుకుని ఉంటారు? నార్మల్గానే ఉంది మేడం, నార్మల్ గానే ఉంది. 2 times ఐయుఐ చేస్తారు. ఓకే, 2 times కూడా సక్సెస్ అవ్వలేదు. మా హస్బెండ్ కౌంట్ కూడా బాగుందని చెప్పారు. ఓకే అండి, మీరు ట్యూబ్ టెస్ట్ చేశారా అండి? చేశారండి. ఎక్స్రే కూడా ట్యూబ్స్ కూడా బాగుందని చెప్పారు. ఓకే, ఒకసారి అబార్షన్ కూడా అయింది. ఇంకా తర్వాత ప్రెగ్నెంట్ కూడా రాలేదు. ఇంకా ఐయుఐ చేసినా కానీ. ఓకే ఓకే అమ్మా, మీకు ఐయుఐ యాక్చువల్లీ వీ కెన్ ట్రై 3 to 4 cycles ఆఫ్ ఐయుఐ. మీరు ఐయుఐ సైకిల్స్ మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. ఇంకొక 2 cycles యూ కెన్ ట్రై. ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్ ఇచ్చి ఓవ్యులేషన్ మానిటర్ చేసి మనము ఐయుఐ చేస్తాము. ఆ ఐయుఐ మీరు మళ్ళీ ఒక 2 సార్లు ట్రై చేసుకోవచ్చు. ఇఫ్ ఐయుఐలో ప్రెగ్నెన్సీ అందట్లేదు అని అంటే హిస్టోలాప్రోస్కోపీ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. దట్స్ ఎ స్మాల్ ఆపరేషన్. దాంట్లో మనము ట్యూబ్స్ ఎలా ఉన్నాయి మళ్ళీ అండ్ అబ్డామినలీ ఎండోమెట్రియోసిస్ లాంటిది ఏమైనా మీకు ప్రాబ్లం ఉందా అది మనము లాప్రోస్కోప్ వేసి కెమెరాలో చూస్తాము. అది ఏమైనా ఉందా మనం రూల్ అవుట్ చేసుకొని నెక్స్ట్ వీ కెన్ ప్లాన్ ట్రీట్మెంట్. నెక్స్ట్ శ్రవంతి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి శ్రవంతి గారు. శ్రవంతి మేడం. మేడం నాకు మ్యారేజ్ అయిన తర్వాత 1 year కి ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఓకే అమ్మా. అంటే మా హస్బెండ్ అబ్రాడ్ లో ఉండేవారు. 1 year తర్వాత వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన 7th month అబార్షన్ అయిపోయింది మేడం. అబార్షన్ అయిపోయింది. బేబీ మాత్రం బాగా బ్లాక్ గా అయిపోయింది మేడం. సో ఏంటంటే తర్వాత మళ్ళీ అతను అబ్రాడ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1.5 year కి మళ్ళీ కన్సీవ్ అవ్వట్లేదు మేడం. డాక్టర్ కి చూపించుకున్నాం మేడం. డాక్టర్ కి చూపించుకుంటే ఎగ్స్ రిలీజింగ్ అంతా బానే ఉంది. ఇలా 11 to 17 days లో కలవాలి ఓవులేషన్ టైంలో అని చెప్పారు మేడం. ఓకే అమ్మా. సో ట్రై చేస్తున్నా, ఏమీ రిజల్ట్ ఏం లేదు మేడం. ఓకే అమ్మా, యాజ్ యువర్ హస్బెండ్ మీ ఆయన అబ్రాడ్లో ఉంటారు కాబట్టి వెన్ హీ ఈజ్ ఇన్ టౌన్ దట్ టైంలో మీరు ఓవ్యులేషన్ స్టడీ చేసుకోవాలి. అంటే ఎగ్ ఏ టైంకి 11 to 17 ఇస్ ద కరెక్ట్ టైం. కానీ ఆ టైంలో కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అది కరెక్ట్గా రిలీజ్ అవుతుందా లేదా, లేకపోతే దానికి ఇంకేమైనా ట్రీట్మెంట్ అవసరమా అని ఓవ్యులేషన్ స్టడీ చేసుకోవాలి. లేకపోతే ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఏ సైజ్కి రిలీజ్ అవుతుంది, ఏ టైంకి రిలీజ్ అవుతుందో చూడడానికి మనం ఓవ్యులేషన్ స్టడీ చేస్తాము. అది చేసుకొని ఇఫ్ యూ కెన్ ట్రై ఐయుఐ ప్రొసీజర్ ట్రై చేస్తే బాగుంటుందమ్మా. ఇఫ్ ఇలా మీకు ప్రెగ్నెన్సీ అందట్లేదు అని అంటే. రైట్ డాక్టర్ గారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని ఎలా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది? ఓకే అమ్మ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే యాక్చువల్లీ ప్రైమరీలీ వీ సీ థైరాయిడ్ హార్మోన్. Thyroid are also 2 types. One is hypothyroidism and other is hyperthyroidism. హైపోలో థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంటుంది, హైపర్లో ఎక్కువ ఉంటుంది. దీస్ ఆర్ 2 problems for infertility. సో ఈ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే దెర్ ఈస్ అగైన్ యాన్ ఓవ్యులేటరీ సైకిల్, ఓవ్యులేషన్ అనేది జరగదు. సో వీ హ్యావ్ టు ట్రీట్ థైరాయిడ్
అండ్ దెన్ వీ గివ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్, అంటే ఓవ్యులేషన్ కావడానికి ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇవ్వచ్చు. దెన్ అదర్ హార్మోన్ ఇస్ ప్రొలాక్టిన్. ప్రొలాక్టిన్ అంటే హైపర్ ప్రొలాక్టినేమియా అని ఉంటుంది, దాంట్లో ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది, దట్ ఈస్ వన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దాంట్లో మనం క్యాబర్గోలిన్ లాంటి టాబ్లెట్స్ ఇస్తే ఇట్ ఈస్ వెరీ మచ్ కరెక్టేబుల్. సో దీస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఆర్ కరెక్టేబుల్ ప్రాబ్లమ్స్ basically. So estrogen, progesterone and FSH, LH, these are also hormones which are involved in this infertility thing. Menstrual cycle is actually controlled by many hormones, ante brain nunchi again uterus, that is hypothalamus, pituitary, ovarian axis antaru daniki. These are controlled by many hormones. These hormone related conditions are correctable. Some injections, some tablets if we use, they are very much correctable. ఓకే అండి. నెక్స్ట్ గాయత్రి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి గాయత్రి గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. అయితే 10 years నుంచి సరిపోవడం అలా ఉండేది. అయితే అప్పటి నుంచి టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను. డాక్టర్ గారిని అడిగితే ఈ ఏజ్ లో అంతేనమ్మా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ అవుతూ ఉంటుందని చెప్పేసి అలాగ టాబ్లెట్స్ యూజ్ చేసినంతసేపు మెన్సెస్ అనేది కరెక్ట్గా అయ్యేది. మళ్ళీ టాబ్లెట్స్ ఎప్పుడు ఆపేస్తే మళ్ళీ మంత్లీ 2 times అవ్వడం, బ్లాక్గా అయిపోవడం గట్రా అలాంటి ప్రాబ్లమ్స్ అవుతూ ఉండేది. గట్టే మెన్సెస్ 1 month వరకు అవ్వడం గట్రా. అయితే నాకు మ్యారేజ్ అయ్యి 9 months అవుతుంది మేడం, ఇంతవరకు ప్రెగ్నెన్సీ లేదు. మొన్న టెస్ట్ చేయించుకున్నాం. టెస్ట్ చేయించుకుంటే నీటి బుడగలు ఉన్నాయి అని చెప్పారు కడుపులో టెస్ట్ చేసేసి. అదే ఏంటి ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని చెప్పి కనుక్కుందామని. ఓకే అమ్మ, మీకు మెన్స్ట్రల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు, స్కాన్ చేశారు, దాంట్లో నీటి బుడగలు ఉన్నాయి అంటున్నారు. ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ PCO. ఇట్స్ అ వెరీ కామన్ నౌడేస్. లేడీస్లో సమ్ 60% ఆఫ్ లేడీస్ ఆర్ సఫరింగ్ విత్ దిస్ PCO ప్రాబ్లమ్. సో ఈ నీటి బుడగలకి అండ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీకి 3 months ఓసీ పిల్స్ కోర్స్ ఇస్తాం మనం, ఓవారియన్ కాంట్రసెప్షన్ అంటాం. దాంట్లో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. ఈ కోర్స్తో మీకు నీటి బుడగలు ఉన్న సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే అది కరెక్ట్ అవుతుంది, మీ మెన్సెస్ రెగ్యులరైజ్ అవుతాయి. కానీ ఈ 3 monthsలో మీకు ప్రెగ్నెన్సీ రాదు ఆ టాబ్లెట్స్ వేసుకుంటే. 3 months తర్వాత మీ హార్మోన్ అన్నీ కరెక్ట్ అయిన తర్వాత ఇఫ్ యూ ట్రై న్యాచురలీ ఆల్సో యూ మే కన్సీవ్, మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అప్పుడు. రైట్. డాక్టర్ గారు, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటే మంచిదంటారు? ఫుడ్ హ్యాబిట్స్ యాక్చువల్లీ ఓవరీస్ యాజ్ వీఆర్ ఏజింగ్ ఆర్ ఓవరీస్ ఆల్సో ఏజింగ్, అంటే మనకి ఎగ్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది. సో దీస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవ్వడానికి ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కంటే వీ హ్యావ్ టు డూ సమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ సమ్ ఎక్సర్సైజ్ ఇస్ నీడెడ్ ఇన్ అవర్ లైఫ్. And the other thing is foodlo sprouts you have to take, more of sprouts and more of proteins and less of saturated fats. Saturated fats ante oily foods you should avoid. Oily foods takku teeskoni sprouts, proteins, some soya beans untayi avi teeskunte baga ante. ఓకే. అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫేస్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అవి సెకండ్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ సెకండ్ ప్రెగ్నెన్సీలో మోస్ట్లీ రావచ్చు. వన్ ఇస్ దిస్ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే సమ్ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఆర్ సమ్ మెడికల్ డిసార్డర్. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న మెడికల్ డిసార్డర్, సమ్ హైపర్ టెన్షన్ ఉంటుంది, కొంతమందికి షుగర్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో, అది సెకండ్ ప్రెగ్నెన్సీలో క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చండి. అండ్ యూట్రస్ రిలేటెడ్ అంటే గర్భసంచికి రిలేటెడ్ అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని అంటాము. అంటే 4th monthలో అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సర్విక్స్, యూట్రస్ మౌత్ ఏది ఉంటుందో అది చిన్నగా ఉంటుంది, అది అన్ని ప్రెగ్నెన్సీలో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. అయితే ప్రతి ప్రాబ్లంకి కూడా సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుందంటారు? ఏ ప్రాబ్లం గురించి? ప్రతి ప్రాబ్లంకి ఈ ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి సమస్య ఏదైనా సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటారు? అంటే యాక్చువల్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ. బేసికలీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఉందంటే మనము దాంట్లో ఇఫ్ సీమెన్ అనాలిసిస్ అంటే వీరి కణాలు కరెక్ట్గా ఉన్నాయి, దాంట్లో కూడా వీ సీ ద కౌంట్ అండ్ ద మోటిలిటీ. అండ్ కౌంట్ మోటిలిటీ బాగున్నాయి అంటే వీ డోంట్ హ్యావ్ టు డూ మచ్ అబౌట్ ద మేల్ ఫ్యాక్టర్. కానీ కౌంట్ మోటిలిటీ లేదు, సమ్ మేల్ దే కమ్ విత్ అజోస్పర్మియా, అంటే దాంట్లో కౌంట్ ఉండదు, వాళ్ళకి అసలు స్పర్మ్స్ ఉండవు. ఆర్ అదర్ దే ఆర్ నాట్ ఫార్మ్డ్ ఓన్లీ, ఆర్ దే ఆర్ ఫార్మ్డ్ బట్ దే ఆర్ నాట్ థ్రోన్ అవుట్, అంటే ఆబ్స్ట్రక్షన్ ఏమైనా ఉంటుంది. దాంట్లో ఆబ్స్ట్రక్టివ్ ఏమైనా ఉంటే వీ కెన్ డూ సమ్ బయోప్సీ అని, దాంట్లో మనము స్పర్మ్స్ రిట్రీవ్ చేసి IVF చేయొచ్చు. కానీ అజోస్పర్మియా అంటే ఫార్మే అవ్వట్లేదు అంటే దాంట్లో సక్సెస్ చాలా తక్కువ ఉంటుంది. whereas ఫీమేల్ ఫ్యాక్టర్ హార్మోన్ రిలేటెడ్ PCO సక్సెస్ రేట్ బాగుంటుంది, సమ్ 80 to 90% మే గెట్ ప్రెగ్నెన్సీ.
వెరస్ ట్యూబల్ ఫ్యాక్టర్లో కూడా వీ హ్యావ్ ఐవీఎఫ్ యాజ్ అన్ ఆప్షన్. ఐవీఎఫ్లో 50% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే అండి, వెరీ రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ఇవాళ ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవనరేఖ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.